అమృతధార కనకధార. వేద నాదాల్ని వెక్కిరించే తాంత్రిక మార్గాలు విపరీతంగా పెరిగి చర్వాకాది నాస్తిక దర్శనాలు వెర్రితలలు వేస్తున్న విపత్కర పరిస్థితుల్లో మన అదృష్టంగా శంకర్లు ఆవిర్భవించారు. ఆది శంకర భగవత్పాదుల వారికి అన్నీ తెలుసు, అన్నీ పొందగలరు, జ్ఞాన తత్పరులు. ఆయనది లోక కళ్యాణ విశిష్టత. శంకరులు మన కోసం చేసిన తపస్సు వల్లే ఈ కనకధారా స్తోత్రం సౌభాగ్యం లభించింది. ఈ స్తోత్ర ప్రభావం అమోఘం. ఇది సమగ్ర సంపూర్ణ ఐశ్వర్య సౌందర్య ఖని, పరమరమణీయం. అక్షయ కోసం దారిద్ర్యం చుట్టుముట్టి ఎండు ఉసిరికాయను మాత్రమే భిక్షగా ఇవ్వగలిగిన పేదరాలిపై జాలి కలిగి ఆమె జీవనాన్ని ఐశ్వర్యమయం చేయమని గగన మండలం వైపు చూస్తూ బాలశంకర్లు చేసిన ప్రార్థనకు విష్ణు పత్ని ప్రత్యక్షమై బంగారు ఉసిరికలను వర్షించిన ఈ కథ మీకు తెలిసినదే. పరమ వరేణ్యురాలైన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సమస్త ప్రపంచాన్ని సమృద్ధం చేయడానికి ఆదిశంకర్లు పవిత్రంగా అందించిన అక్షర ధైర్యం ఈ కనకధార. శ్రీ మహాలక్ష్మిని చూస్తూనే దారిద్ర్యాది బాధలు పారిపోతాయి. అమ్మ ఎల్లడలా వ్యాపించి ఉంది. నారాయణి లేని చోటు లేదు, ఐశ్వర్యాంబిక చేరని చోటు లేదు. సాధకులకు అమ్మ మాటిమాటికి ప్రత్యక్షమవుతుంది. అమ్మ పునరావృత్తిలో కూడా ఒక విచిత్ర ఆకర్షణ ఉంటుంది. పవిత్ర సంకల్పం, సంకల్ప దృఢత్వం, ఆచరణ పవిత్రత, నిస్వార్థ భక్తి, వాక్శుద్ధత మొదలైన సాధనాలే ఈ ఆకర్షణను సాక్షాత్కరింపజేస్తాయి. అది అఖిల లోకాశ్చర్యకర సౌందర్యం. మనోవికారాల మీద, అరిషట్ శక్తుల మీద, దారిద్ర్యాది బాధల మీద విజయమే ఈ అమృతధార. స్వార్థ చింతన లేకుండా ఈ కమనీయతను రమణీయంగా పఠించండి. ఐశ్వర్యం అదే వర్షిస్తుంది. ఇది వాస్తవం. రచన పురాణ పండ శ్రీనివాస్ గారు.